రైతు భరోసా రైతు బీమా ఉందా? రైతు బీమా ఉన్నది. ఉంది. ఆర్ఎస్పీ ఉందా? ఆర్ఎస్పీ లేదు. ఉచిత వ్యవసాయ ఉద్యోగం ఉందా? వ్యవసాయ ఉద్యోగం కొనుగోలు కేంద్రాలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించడం, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పటికే మనం 80,000 మెట్రిక్ టన్నులు దాటి నిన్నటి వరకే ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా దాదాపు 70 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈవెన్ సెలవు దినం అయినప్పటికీ కూడా అంత జిల్లా యంత్రాంగం అంతా కూడా కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నారు. జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు కూడా కొనుగోలు కేంద్రాలు అన్నీ కూడా తిరుగుతూ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ఇప్పటివరకు మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా లారీల సమస్య కానీ, బార్దాన సమస్య కానీ, తాడిపత్రి సమస్య కానీ ఎక్కడ కూడా లేదు. అంతా సవ్యంగా సాగుతుంది. అదేవిధంగా మన సన్నాలకు కూడా 43 సెంటర్లు ఓపెన్ చేసినప్పటికీ అంత ఆశాజనకంగా అక్కడికి సన్న ధాన్యం అనేది రావట్లేదు. వస్తే మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం క్వింటాల్కి 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించిన విషయం తెలిసింది. కాబట్టి ఎవరైనా సరే సన్నధాన్యం ఉంటే కూడా ఆయా సెంటర్లకి తీసుకురావాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా FAQ అనేది పాటించాలి. మనకి ప్రకృతి దయ వల్ల, దేవుడి దయ వల్ల మనకి ఈ మధ్యకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల మనకి సకాలంలో ఈ ధాన్యం మారి ఇప్పుడు 17% లోబడి వస్తుంది. అదేవిధంగా తాలు ఇవన్నీ కూడా లేకుండా, డిస్కలర్ లేకుండా ఉంటేనే FAQ నామ్స్ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం మిల్లర్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతన్నులందరూ కూడా ఆ యొక్క క్వాలిటీ మెయింటైన్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఇప్పటివరకు క్వాలిటీ ప్రకారంగానే ధాన్యాన్ని సరఫరా చేయడం జరుగుతుంది. ఇక రెండో అంశం సర్వే. ఇది చారిత్రాత్మకమైనది. మనకి రాజకీయ, విద్యా, ఉపాధి మరి అదేవిధంగా కుల సంబంధించినటువంటి సర్వే అనేది జిల్లాలో వేగవంతంగా, యాక్యురేట్గా, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడే చూసాము మనకున్నటువంటి ముత్యాల గారింటిని ఈరోజు నేను ప్రత్యక్షంగా ఆ యొక్క ఎన్యూమరేటర్ సర్వే చేస్తుంటే మేము తహసీల్దార్, MPDO మరి అదేవిధంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అందరం కలిసి చూసాము. దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు పడుతుంది. స్టార్టింగ్లో 1 అవర్ పట్టేది. ఎందుకంటే 75 గళ్ళు ఉన్నటువంటిది ఇది. ఇప్పటికే వీళ్ళు తర్ఫీదు అయింది కాబట్టి కోడ్లు అన్నీ కూడా కోడ్ ఏవైతే ఉందో నోటికే ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత స్పీడ్ కనపడుతుంది. నిన్నటి వరకే మనం 38% దాటాము. ఈ రోజుతోటి దాదాపు 45 to 46% దాటేటటువంటి అవకాశం ఉంది. సో అంతా సమగ్రంగా సర్వే కూడా అవుతుంది. త్వరలోనే కంప్యూటర్ కన్నా చేసుకొని మిగతా సర్వేని కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హౌస్ హోల్డ్స్కి ఏంటి అంటే మీ ఇల్లు తాళాలు వేసి ఉన్నట్లయితే అది డెఫినెట్గా మీ పక్క వాళ్ళకి చెప్పి మీ సమయాన్ని చెప్తే ఆ టైంకు రావడం జరుగుతుంది. మీరు అందుబాటులో ఉండండి. ఇంకో 4-5 రోజుల్లో మళ్ళీ సర్వే క్లోజ్ అయిన తర్వాత మీ ఇల్లు కవర్ కాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు అందుబాటులో ఉండి సర్వే చేయించుకోండి. ఇది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి సర్వే. రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు వేసుకోవడానికి, సమగ్ర అభివృద్ధికి, అన్ని కులాలకి, అన్ని విద్యలకి, అన్ని ఉపాధి అవకాశాలకి, అదేవిధంగా రాజకీయపరమైనటువంటి దానికి అన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి మనందరికీ ఉపయోగపడే సర్వే. దీన్ని విజయవంతం చేయాలంటే మీరు డెఫినెట్గా ఈ లాక్డ్ హౌసెస్ లేకుండా అందరు కూడా అందుబాటులో ఉండి మా ఎన్యూమరేటర్లకి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీరు రెడీగా పెట్టుకోండి. మీ ఆధార్ కార్డులు, మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అదేవిధంగా ధరణి పాస్బుక్లు కూడా సిద్ధం చేసుకోండి. రేషన్ కార్డు ఉంటే అది కూడా రెడీగా పెట్టుకోండి. దానివల్ల మా ఎన్యూమరేటర్కి సమయం ఆదా అవుతుంది. వాళ్ళు కూడా ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి తొందరగా కంప్లీట్ చేసే ప్రక్రియలో ఒక్కొక్క ఇంటికి ఇంత టైం పడుతుంది. కాబట్టి మళ్ళీ మీరు దాన్ని వెతకడం కోసం 5-10 నిమిషాలు పోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి సహకరించాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ 2 కార్యక్రమాలని మనందరం కలిసి ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసుకోవాలని కోరుతున్నాం.